ప్రతి ఒక్కరు కావాలనుకునేది హెల్దీ షైనీ లాంగ్ హెయిర్. సో మీ హెయిర్ కూడా వాల్యూమ్గా షైనింగ్గా హెల్దీగా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, హెల్దీ హెయిర్ కావాలనుకుంటారు అందరూ. బట్ హెయిర్లో ట్యాంగిల్స్ ఉండి స్ప్లిట్ ఎండ్స్ ఉంటే అస్సలు ఏం చేయగలం? మీ హెయిర్ గ్రోత్ అవుతుందా అసలు? హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండటానికి మెయిన్ కాజ్ స్ప్లిట్ ఎండ్స్. స్ప్లిట్ ఎండ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, దానికోసం ఏం చేయాలి, ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీ హెయిర్ కూడా హెల్దీ షైనింగ్గా ఉండటానికి నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో టాపిక్ స్ప్లిట్ ఎండ్స్. సో స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, అసలు కంప్లీట్గా ఎలా క్యూర్ చేసుకోవాలి, క్యూర్ అయిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ ఎండ్స్ రాకోకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఈ క్లియర్ డీటెయిల్స్ మొత్తం మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఎంత ట్రై చేసినా కానీ ఇంక్రీజ్ అవ్వదండి. సో స్ప్లిట్ ఎండ్స్ ఉండటం వల్ల మనకి అన్హెల్దీగా ఉంటుంది హెయిర్. సో ఆ అన్హెల్దీ హెయిర్ పోయినప్పుడే మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్ప్లిట్ ఎండ్స్ని మీరు క్యూర్ చేసుకోవటం కానీ రిపేర్ చేసుకోవటం కానీ ఏమీ ఉండదు. సో ఇది వినటానికి కొంచెం బాధగా ఉన్న స్ప్లిట్ ఎండ్స్ని మనం ట్రిమ్ చేయటం తప్ప ఇంకేమీ చేయలేము. సో స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేస్తేనే అవి అక్కడితో క్యూర్ అవుతాయండి. లేదు అంటే మీరు దాన్ని అలానే ఉంచితే మీకు ఆ స్ప్లిట్ ఎండ్ అనేది మీ హెయిర్ మొత్తానికి వచ్చేసి హెయిర్ని వీక్ చేసి ఫైనల్గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి స్ప్లిట్ ఎండ్స్ తగ్గాలి అంటే ఆ ఎండ్స్ వరకు ట్రిమ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేది రాకుండా ఉండటానికి రెగ్యులర్ ట్రిమ్మింగ్ అనేది చేసుకోవాలి. చాలామంది ఏంటంటే హెయిర్ గ్రోత్ పెంచుకోవాలని ట్రిమ్మింగ్ చేసుకోవటం మానేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రిమ్ చేసుకోవటం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ రాకోకుండా ఉంటాయి, హెయిర్ హెల్దీగా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ట్రిమ్మింగ్ అంటే మీరు హెయిర్ ఎక్కువ లెంత్ కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఎడ్జెస్ అనేది ఫ్రెష్గా ఉంటాయి, హెయిర్ గ్రోత్ అనేది త్వరగా జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ రాకోకుండా ఉండటానికి కూడా ట్రిమ్మింగ్ అనేది బెస్ట్ థింగ్. ఫస్ట్ అసలు స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం. స్ప్లిట్ ఎండ్స్ రావడానికి మెయిన్ కాజ్ మీ హెయిర్లో డ్రైనెస్ ఎక్కువైపోవటం. సో మీ హెయిర్ ఎంత డ్రైగా ఉంటే అన్ని ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మీరు సెలెక్ట్ చేసుకునే షాంపూ అనేది మీ హెయిర్ టైప్కి కాకుండా దానికి ఆపోజిట్లో సెలెక్ట్ చేసుకోవటం. ఇన్ కేస్ మీ హెయిర్కి స్మూత్నింగ్ ఇచ్చే షాంపూ కావాల్సి వచ్చిందనుకోండి, ఇన్ కేస్ మీ హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు దానికి మాయిశ్చర్ని ఇచ్చే షాంపూస్ యూజ్ చేయాలి. బట్ మీరు ఇంకా డ్రైనెస్ని ఇచ్చే షాంపూ యూజ్ చేశారనుకోండి, అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునే షాంపూస్ అనేది పర్ఫెక్ట్గా మీ హెయిర్కి ఎలాంటిది అయితే సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీలో చాలామంది ఏ షాంపూ యూజ్ చేయాలక్క అని అడుగుతున్నారు. సో నేను పర్టికులర్గా మీకు కరెక్ట్గా సెట్ అయ్యే షాంపూ తీసుకోండి అంటుంది అందుకే. సో నేను ఇక్కడ మీకు కొన్ని మంచి షాంపూస్ యాడ్ చేస్తాను. మీకు ఇందులో అవైలబుల్లో ఉండేవి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా. సెకండ్ థింగ్, యూజింగ్ ఎక్సెస్ ఆఫ్ హీటింగ్ టూల్స్. సో హీటింగ్ టూల్స్ని మరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నా కానీ మీ హెయిర్ డ్రై అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో హీటింగ్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ అనేది తీసుకోకుండా డైరెక్ట్గా హీటింగ్ టూల్స్ ఏది యూజ్ చేసినా మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు యూజ్ చేసే సీరమ్స్ అనేవి కరెక్ట్గా యూజ్ చేయకపోయినా మీ హెయిర్ డ్రై అయిపోతుందండి. కరెక్ట్గానే విన్నారు. సో సీరమ్స్ కరెక్ట్గా మీకు మాయిశ్చర్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. కానీ మీకు ఎక్సెస్ మాయిశ్చర్ని ఇచ్చే సీరమ్స్ తీసుకున్నారనుకోండి, మీకు బ్రేకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. నెక్స్ట్, మీరు యూజ్ చేసే కోంబింగ్. డీటాంగ్లింగ్ చేసేటప్పుడు మీరు కోమ్స్ చాలా బ్రాడ్గా ఉన్నవి యూజ్ చేయాలి.
సో మీరు కోమ్ చేసుకునే స్టైల్ని కూడా మార్చుకోవాలి. సో మీరు హెయిర్ని ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టే మీ హెయిర్ అనేది ఉంటుంది. సో మీరు స్మూత్గా డీల్ చేస్తే స్మూత్గా ఉంటుంది. సో రఫ్గా డీల్ చేశారంటే బ్రేకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెయిర్ ట్రీట్ చేసే విధానం బట్టి కూడా బ్రేకేజెస్ వస్తాయి. సో ఇవి కొన్ని కాజెస్ అండి. సో దీని నుంచి మనకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాం. సో స్ప్లిట్ ఎండ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. వన్స్ మీకు స్ప్లిట్ ఎండ్స్ వచ్చిన తర్వాత దాన్ని ట్రిమ్ చేయాల్సిందే. సో హెయిర్ మొత్తాన్ని ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ హెయిర్ని సెక్షన్ వైజ్ తీసుకుని ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీ హెయిర్ని కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకున్నాక సెక్షన్ వైజ్ తీసుకుని మీ హెయిర్ని ఇలా మీ ఫింగర్స్ మిడిల్లో పెట్టినప్పుడు ఇలా పెట్టి మూవ్ చేస్తున్నప్పుడు మీకు హెయిర్ అనేది కనిపిస్తుంది, లేయర్స్ అనేవి బయటకు వస్తాయి. సో మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్తో ఇలా సిజర్ పట్టుకోండి. సో ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి బయటకు వస్తాయి. సో దాన్ని మీరు ట్రిమ్ చేసుకోవాలి. ఎక్సెస్ హెయిర్ని ఏమీ ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా ట్రిమ్ చేసుకున్నారనుకోండి మీ హెయిర్ లెంత్లో ఎలాంటి చేంజ్ ఉండదు. జస్ట్ మీరు ఆ స్ప్లిట్ ఎండ్స్ని మాత్రమే కట్ చేస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ని రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. మీ హెయిర్ హెల్దీగా ఉండటానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కనీసం మంత్లీ వన్స్ అయినా మీరు స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ థింగ్, మీరు కోమ్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా ఎక్కువ టైం కోమ్ చేసుకోకూడదు. సో ఎక్కువ టైం కోమ్ చేసుకున్నా మన హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సార్లు కోమ్ చేయొద్దు. పర్ డేకి 2 times సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ కోమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు ట్రిమ్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ ఎండ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మీ హెయిర్ని హెల్దీగా చేసుకోవడానికి మంచి మాయిశ్చర్ని ఇచ్చే హెయిర్ మాస్క్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ అయినా మీరు మంచి హెయిర్ మాస్క్ యూజ్ చేసినట్టయితే మీ స్ప్లిట్ ఎండ్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. సో మీకు కంప్లీట్గా స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకోకుండా మంచిగా హెల్ప్ అవుతుంది. హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ వీడియోస్ మీకు చాలా చెప్పాను, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీ హెయిర్ స్మూత్నింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. వీక్లీ వన్స్ మీరు అవి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, మీ హెయిర్లో మాయిశ్చర్ లాక్ చేసుకుని ఉంచుకోవడానికి బ్యాగీ మెథడ్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. బ్యాగీ మెథడ్ ఫాలో అయితే మీ హెయిర్లో మాయిశ్చర్ కరెక్ట్గా లాక్ అయి ఉంటుంది. సో దట్ మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా బ్యాగీ మెథడ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన కూడా ఇస్తాను వీడియో, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఇది మీకు హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరగడానికి, హెయిర్ స్మూత్గా షైనింగ్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, స్ప్లిట్ ఎండ్స్ని క్యూర్ చేసుకోవటానికి సింపుల్ అండి. మీకు వచ్చిన స్ప్లిట్ ఎండ్స్ని ట్రిమ్ చేసుకోవాలి. అలాగే ఇవి కంటిన్యూ అవ్వకుండా ఉండటానికి మంచి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే షాంపూస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది, ఇంకా మీ దగ్గరికే రాదు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. Thank you so much for watching. Take care. Bye-bye.